ఎలక్షన్ శాంతియుతంగా చేసినాం మేము మా కూటమి వచ్చిన తర్వాత అని ఒక్క ఎలక్షన్ ని చెప్పమనండి ఆవిడ్ని. ఒక ఎంపీటీసీ అమ్మాయి, ఆ అమ్మాయిని చున్నీ పట్టుకొని ఏంది ఓట్లు వేస్తానని అమ్మాయి చెయ్యెత్తినందుకు చున్నీ పట్టుకొని సౌజన్య అనుకుంటా అమ్మాయి పేరు, చున్నీ పట్టుకొని లాగారు. ఇట్లాంటి నేను 100 చెప్తా, 100 ఒకటి కూడా కాదు. మీరు వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, గూండాయుజాలు, కత్తులు పట్టుకొని రాళ్ళు పట్టుకొని ఆ కాళ్ళు బద్దలు కొట్టినటువంటి వీడియోలు నేను బొచ్చోడు చూపిస్తాను. నేనే కాదు మీరు కూడా చూసుంటారు. ఇక్కడ మీరు అడిగినటువంటి పాయింట్ ని అసలు వీళ్ళు వస్తే సంస్థాగతంగా ఎలక్షన్లు పెట్టడానికి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు పెట్టాడా? ఇప్పుడు ఏదో మరి ఏ ఆలోచనతో, ఎందుకనంటే గ్రౌండ్ రియాలిటీ బలం ఎవరికి ఎక్కువ ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీకే. అది అందరికీ తెలుసు. ఈవెన్ ఏ సర్వేలు చెప్పినా, ఎవరు చెప్పినా వీళ్ళే గెలుస్తారని చెప్పినటువంటి సర్వేలు కూడా కోర్ వైఎస్ఆర్సీపీయా లేకపోతే కోర్ టీడీపీయా అని అంటే కోర్ వైఎస్ఆర్సీపీ బలం ఎక్కువ అని అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మీరొచ్చి ఏదో కొత్తగా ఏదంటే స్వేచ్ఛ అంట, ఏ స్వేచ్ఛ ఇచ్చారు? ఓట్లు కూడా వేయకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఎట్ట పడితే అట్ట అడ్డాచారంగా ఎలక్షన్ చేపిస్తే దాన్ని స్వేచ్ఛ అంటవా? ఒక ఎలక్షనే చెప్పుకుంటుంటే మీరు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మీరు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్, టీచర్ ఎలక్షన్ అయింది. ఇక్కడ మీరు వచ్చాకే ఓడిపోయారు అడ్డగోలుగా. స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే ఆ స్వతంత్ర అభ్యర్థిని గెలిచిన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు, అది కూడా మీరు వచ్చిన స్టార్టింగ్ లోనే. అంటే అర్థం ఏంటిది? మీ బలం ఏంటనేది అక్కడే గ్రౌండ్ రియాలిటీలో తెలిసిపోదు. అంతేకాకుండా విశాఖపట్నంలో ఇక్కడ జీవీఎంసీ లో చూసుకున్నట్లయితే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో పద్మారెడ్డి గారు గెలిచారు. ఆల్రెడీ మా కార్పొరేటర్లలో సగం మంది కార్పొరేటర్ లాక్కెళ్ళిపోయారు. కరెక్టే మేడం. ఇప్పుడు కూటమి పాలనకు మెచ్చి, కూటమి అద్భుతమైనటువంటి పాలనకు మెచ్చి నాగమల్లేశ్వర్ గారు కూటమి పాలనకు మెచ్చి, కూటమి పాలనకి ఆకర్షితులై వాళ్ళు బహుశా చేరుండొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అన్నారు.